గురువుగారు నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురువుగారు, మరి భవిష్యవాణి అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది 2026? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. 2026 సంవత్సరంకి వచ్చేసరికి మనకి అప్పుడు ఉగాది వస్తుంది. ఆ ఉగాదికి వచ్చేసరికి దాని పేరు ఏమిటంటే పరాభవ నామ సంవత్సరం. పరాభవ నామం. ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరం అనేది వచ్చింది. అవును గురుగారు. విశ్వావసు అయిపోయిన తర్వాత పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. మామూలుగా పరాభవం అంటే అర్థం అదే, ఏంటి? మరి ఏమైనా ఓడిపోవడం అని అర్థం. పరాభవం అంటే ఓడిపోవడం. సో ఈ సంవత్సరాలు ఎలా ఉంటుంది అని అంటే ఎక్కువగా ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి. వింత వింత జంతువులను మనం చూడడం జరుగుతుంది. వింత వింత రోగాలు వస్తాయి. కొన్ని వింతలు ఎక్కువగా జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా వింతలు అంటే మనకి వింతలు, ప్రకృతిలో మనుగడ సాగించుకోవడం. ప్రకృతిలో అద్భుతమైన మార్పులు అనేటివి కనిపిస్తాయి. దాన్ని చూసి మనము కొన్ని జంతువులను చూసి ఏలియన్స్ అనుకోవడమో, లేకపోతే కొన్ని రోగాలు రావడమో, దానివల్ల మనం ఇబ్బందులు పడ్డము, అవి జరగడం అయితే పక్కా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పరాభవ నామ సంవత్సరం ఏంటంటే మేజర్గా ఎవరెవరైతే ఇప్పటి వరకైతే మొత్తం ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు తమ మనుగడని మెల్లిమెల్లిగా కోల్పోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో కరెన్సీ వాల్యూ కంప్లీట్ గా మారిపోతుంది. కరెన్సీ థియరీ అనేది మారిపోతుంది. సో డిజిటలైజేషన్ ఎక్కువగా పెరుగుతుంది, కరెన్సీ థియరీ మారుతుంది, అండ్ మళ్ళీ పాత పద్ధతులకు వచ్చేస్తాం. మళ్ళీ బంగారం కాయిన్స్ తీసుకోవడం, వెండి కాయిన్స్ తీసుకోవడం, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడంలో వస్తు మార్పిడి పద్ధతిలో నోట్లు తగ్గుతాయి. తర్వాత అంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా నోట్లలోనూ డిజిటల్ ట్రాన్సాక్షన్లో జరుగుతుంది. కానీ పెద్ద ట్రాన్సాక్షన్స్ 100 కోట్లకు పైగా 10 కోట్లకు పైగా ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో అవి అన్ని కూడా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా గోల్డ్ రూపంలోనే జరుగుతాయి, బంగారం రూపంలోనే జరుగుతాయి. నేను ఒక 10 కోట్ల ఆస్తి కొనుక్కోవాలి అనుకుంటున్నాను అనుకోండి, నేను జస్ట్ 5 కిలోల బంగారం తీసుకొని వెళ్తా అంతే. నేను 5 కిలోల బంగారం పెద్ద మ్యాటర్ ఏం కాదు, కార్లో తగ్గిపోతుంది. సో 5 కిలోల బంగారం తీసుకొని వెళ్ళిపోతాను. అదే 10 కోట్లు నేను 500 నోట్లు తీసుకొని వెళ్ళలేను. కాబట్టి వచ్చే సంవత్సరానికి నేనేమన్నాను, 10 కోట్ల వాల్యూకి నేను ఎంత బంగారం తీసుకెళ్తాను, 5 కిలోలు తీసుకెళ్తాను. 5 కిలోల బంగారం. సో 5 కిలోల బంగారం అంటే అర్థమైంది, బంగారం 10 గ్రాములు 2 లక్షలు అయితే గనక 2 లక్షలు 10 గ్రాములు అవుతాయి గనక అప్పుడు మన కిలో ఎంత అవుతుంది అంటే 2 కోట్లు అవుతుంది. సో 1000 గ్రాములకు 1 కిలో కదా. సో 10 గ్రాములకు 2 లక్షలు అయినప్పుడు 1000 గ్రాములకు ఎంత 2 కోట్లు అవుతుంది. సో ఆ 2 కోట్ల రూపాయలు ఒక చిన్న 1 కేజీ బంగారంలో ఉంటుంది అనమాట. సో అట్లా కేజీ బంగారాన్ని ఈజీగా 2 కోట్లు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి 2 కోట్లది, జస్ట్ కేజీ బంగారం చేస్తారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఆ బంగారం ఉంటుంది. అంటే బంగారం కూడా పెరిగిపోతుంది. 2 లక్షలు అని చెప్పాను కదా. అదే గురుగారు, 10 గ్రాముల బంగారం ఇప్పుడు ఎంత ఉంది, 1,30,000 ఉంది. ఈ బంగారం 2 లక్షల వరకు వెళ్తుంది. సో పెరిగిపోతుంది. ఇంకా బంగారమే ఫ్యూచర్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ అండ్ వరల్డ్ వైడ్ గా న్యూ కరెన్సీ వస్తుంది. సో అది ఈ సంవత్సరానికి ప్రారంభం అవుతుంది. బట్ ఇంకో 2-3 years లో న్యూ కరెన్సీ వస్తుంది. బ్రిక్స్ కరెన్సీ పక్కా వస్తుంది. సో డిజిటల్ కరెన్సీ వస్తుంది, బ్రిక్స్ కరెన్సీ వస్తుంది, డాలర్ పతనం మొదలవుతుంది. ఇలాంటివి చాలా వింతలు విచిత్రాలన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి మొదలవుతాయి. అంటే జూన్ లోపేనా గురువు గారు? లేదు, గురుడు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో జూన్ 3వ తారీఖు నుంచి ఈ మార్పులు స్టార్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ పోయిన సంవత్సరము సుమన్ టీవీలోనే చెప్పాను, బ్రిక్స్ కరెన్సీ రాబోతుంది, ఇలా జరుగుతాయి, డాలర్ ఇది పెరుగుతుంది అని అన్ని చెప్పాను. నేను చెప్పినవన్నీ కూడా జరిగాయి, ఇది కూడా జరగబోతుంది. ఫ్యూచర్ అంతా కూడా డిజిటల్ కరెన్సీ ఉంటుంది. అండ్ వరల్డ్ ఫైనాన్షియల్ హబ్ వచ్చేసరికి దుబాయ్ అనేది వరల్డ్ ఫైనాన్షియల్ హబ్ గా మారిపోతుంది. సో శ్రీమంతులు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఆ ట్యాక్సుల నుంచి ఎగ్గొట్టుకొని బతకాలనుకునేటువంటి వాళ్ళు అందరు కూడా దుబాయ్కి వెళ్ళిపోతారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరైతే పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తారు. ఎందుకోసం అంటే జీరో ట్యాక్స్. సో వరల్డ్ మొత్తం డిజిటల్ కరెన్సీగా మారిపోతుంది. కాబట్టి డిజిటల్ కరెన్సీ ఎక్కడైతే ఉంది, ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక వెబ్సైట్ లో ఒక పేమెంట్ చేసి మీరు కొనుక్కుంటున్నారు, ఆ పేమెంట్ నీకు ఎక్కడ జరిగినా మీకు ట్రాన్సాక్షన్ ఇండియాలో జరగాలి. కాబట్టి ఇండియాలో నీకు పేమెంట్ అయిపోతుంది, నీకు వచ్చేస్తుంది. కానీ ఆ బ్యాంక్ ఎక్కడ ఉందనేది మీకు అనవసరం కదా. ఆ బ్యాంక్ ఎక్కడ ఉంటుందంటే దుబాయ్ లోనే. సో వాడు నేను సంపాదించుకున్నాను, నేను జీరో ట్యాక్స్ అంటాడు, వాడు ట్యాక్స్ కట్టాడు.
ఓకే. సో ఇలా వరల్డ్ కరెన్సీ థియరీ మారిపోతుంది, ఫినాన్షియల్ హబ్ మారిపోతుంది. దీనితో మన భారతదేశానికి జూన్ 3వ తారీఖు తర్వాత ఆర్థిక మాంద్యం యొక్క బెడదలు మొదలవుతాయి. ఓకే. ఈ బంగారం పెరిగిపోవడం వలన ఆర్థిక మాంద్యం యొక్క బెడదలు మన భారతదేశంలో మొదలవుతుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్థిక మాంద్యం వల్ల బాధపడేటువంటి వాడు పేదవాడే. పేదవాడికి మధ్యతరగతి వాడికి కష్టాలు ఉంటాయి తప్ప శ్రీమంతులకి ఏ కష్టాలు ఉండవు. ఆర్థిక మాంద్యం వల్ల శ్రీమంతులకు ఏ కష్టం ఉండదు. బికాజ్ వాడికి పెట్రోల్ మీద 10 రూపాయలు పెడితే వాడికి పెద్దగా నష్టం ఏమి ఉండదు. వాడు లగ్జరీ కార్లో తిరిగే వాడికి ఇంకో 10 రూపాయలు పెరిగినా 20 రూపాయలు పెరిగినా పెట్రోల్ 200 రూపాయలు లీటర్ అయినా పెద్ద మ్యాటర్ ఏం కాదు. బికాస్ వాళ్ళందరూ ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు. కానీ మధ్యతరగతి వాళ్ళకే చాలా ప్రాబ్లం వస్తుంది. సో ఇవి భారతదేశంలో భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత మీ యొక్క బడ్జెట్ని ఎంత సామాన్యంతంగా ఎంత కాపాడుకుంటే మీకు అంత మంచిది. ఎవరు మధ్యతరగతి కుటుంబాలకు చెప్తున్నాను, అప్పులు చేయకండి. ఈ సంవత్సరం అప్పుల పాలు అవ్వకండి. ఎందుకోసమంటే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. సో అప్పుల పాలు అవ్వకండి, అప్పులైపోయి జీవితాలు పాడు చేసుకోకండి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక వచ్చే సంవత్సరం విషయానికి వస్తే పంటల రేట్లు కూడా బాగా పెరుగుతాయి. రైతులకు మాత్రం మేలు జరుగుతుంది. రైతులకు మేలు జరుగుతుంది. బికాస్ పాడి పంటలకి ధర బాగా పెరుగుతుంది. సో దానివల్ల అయితే రైతులకైతే మంచి లాభం ఉంది. పువ్వుల ధరలు పెరుగుతాయి, పండ్ల ధరలు పెరుగుతాయి, తర్వాత వెజిటేబుల్స్ అన్ని ధరలు పెరుగుతాయి. మధ్యతరగతి వాడికి మాత్రం కష్టం. వచ్చే సంవత్సరము మధ్యతరగతి వాడిని ఇంకా పేదవాడిని చేస్తుంది. పేదవాడు ఇంకా పేదవాడు అవుతాడు. రైతులకి డబ్బులు ఎక్కువైన ఆలోచన వస్తుంది, కానీ తీరా వాళ్ళు కొనుక్కునేసరికి అదే ఈక్వల్ అయిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు 5,000కి క్వింటా అమ్మితే నెక్స్ట్ 7,000 క్వింటా దొరుకుతుంది, ఏదో 8,000కి దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే కనుక ఏదైనా వస్తువు 100 రూపాయలకు దొరికింది అప్పుడు 200లకు దొరుకుతుంది. సో ఈక్వల్ రేషియోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అందరు కూడా ఆర్థిక భద్రతతో కలిగి ఉండండి, ఆరోగ్యంగా ఉండేటట్టుగా. నెక్స్ట్ ఇయర్ అయితే కనుక మెయిన్గా ఇంపాక్ట్ పడేది, నష్టాలు ఎక్కువగా జరిగేది స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద నష్టాలు వస్తాయి. అట్లాగే ప్రకృతి విపత్తుల్లో మెయిన్గా పెద్ద భూకంపం ఏర్పడుతుంది. భారతదేశంలో భూకంపం ఏర్పడే ప్రాంతాలు కూడా నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశాను. ఢిల్లీ ప్రాంతంలో భూకంపం ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఢిల్లీ, అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రాంతం లోపల పెద్ద ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి, భూకంపాలు బాగా జరుగుతాయి. వచ్చే సంవత్సరము ఎవరు కూడా తీర్థయాత్రల్లో నార్త్ ఇండియాకి, హిమాలయాస్కి, ఉత్తరాఖండ్కి తీర్థయాత్రలకి రేపు వచ్చే సంవత్సరం మాత్రం ఎవరు వెళ్ళకండి, పోస్ట్పోన్ చేసుకోండి. ఆ తర్వాత సంవత్సరానికి వెళ్ళండి. ఇది నేను ఇచ్చిన గైడ్ లైన్స్. లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, కొంచెం లాస్ట్ ఇయర్ కూడా చాలా జరిగాయి. ఇప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. ప్రకృతి పూర్తిగా మార్పులు జరుగుతాయి. విపరీతమైనటువంటి మంచు కురుస్తుంది, విపరీతమైన వానలు పడతాయి. ఈ సంవత్సరం వానలు ఎట్లా చూసాయంటే క్లౌడ్ బస్ట్ అనే కొత్త వర్డ్ విన్నాం. అవును గురుగారు. నెక్స్ట్ ఇయర్ కూడా అవే ఉంటాయి. ఇవి అందరూ కూడా చూసుకోండి. ఇది ముఖ్యంగా ఏంటంటే కామన్ మ్యాన్కి పర్వాలేదు, కొంచెం రేట్ల వరకు ఇబ్బంది అవుతుంది తప్ప లైఫ్ స్టైల్ అయితే బాగానే ఉంటుంది, మిగతా అంతా బాగానే ఉంటుంది. కుంభకోణాలు, పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి, ఎందుకోసమంటే సింహరాశి లోపలికి ఎప్పుడైతే కేతు వస్తాడో, ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారు, అది ఎవరైనా సరే, ప్రభుత్వంలో అధికారంలో ఏ పార్టీ అయినా ఉన్నా గానీ వాళ్ళకి చురకలు బాగా వస్తాయి. వాళ్ళ ప్రభుత్వాలు పడిపోయే స్థాయికి వాళ్ళకి ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, ఎవరైనా సరే అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు బాధలు ఎక్కువగా పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి 2026. ఇది 2026. ఇంకా చాలా చెప్పాలి, ఉగాది తర్వాత చెప్తాను చాలా విషయాలు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు, నమస్తే.